ఎవ్రీవన్, నేను మీ రాజీ. అందరికీ నమస్తే. ఈరోజు యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు సక్సెస్ వచ్చిందని చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఇన్ని రోజులు వీడియో చేస్తుంది కదా, తనకి యాడ్స్ కూడా వస్తున్నాయి, ఏమన్నా సక్సెస్ అయిందా తినో అని అనుకుంటారు కదా, ఎంత అమౌంట్ వచ్చిందని అనుకుంటారు. ఇప్పటిదాకా అయితే నాకు ఏమీ రాలేదు. నిన్ననే నేను $100 రిసీవ్ చేసుకున్నాను. అది ఎలాగో చెప్తాను. అసలు ఎలా స్టార్ట్ చేశాను వీడియో, ఏ ట్రబుల్స్ మధ్యలో ఫేస్ చేశాను, ఎంత టైం పట్టింది అనేది మొత్తం చెప్తాను. అలాగే నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. 12,000 సబ్స్క్రైబర్స్ మంది దాటారు. అలాగే వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ పడకపోవడం వల్ల వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కానీ మామూలుగా అయితే వ్యూవర్స్ పెరిగారు, సబ్స్క్రైబర్స్ పెరిగారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను నా సక్సెస్ పంచుకుంటున్నాను. అయితే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా నేనైతే ఎడ్యుకేషన్ కోసమే ఈ వీడియో స్టార్ట్ చేశాను. కాకపోతే అమౌంట్ వస్తే అది కూడా ఒక సక్సెస్సే కదా. డిఎస్సి చదివినా ఏం చదివినా మన శాలరీని బట్టే చదువుతాం కదా. సో ఇది కూడా ఒక రకమైన సక్సెస్ అని నేను భావిస్తున్నాను. కానీ అందరి అభిమానం కూడా సంపాదించుకున్నాను. అది కూడా నాకు చాలా పెద్ద సక్సెస్. ఇప్పుడు చెప్తాను. ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను వీడియోస్ అంటే, ఒక స్టోరీ లాగా చెప్తాను, ఒక పిల్లల కథలాగా చెప్తాను. జస్ట్ వినేసండి, మీ పనులు చేసుకుంటూ వినేయండి హాయిగా. ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నేను ఏప్రిల్ లాస్ట్లోనమాట, హాలిడేస్, నేను స్కూల్లో జాయిన్ అయిపోయాను. ఇంక డిఎస్సి వచ్చేలాగా లేదు అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో, నాకు దగ్గర స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయాను, గ్లోరియా స్కూల్లో. జాయిన్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వచ్చాయి పిల్లలకి. 2 years అయిపోయింది జాయిన్ అయ్యి. హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వస్తే ఏప్రిల్ లాస్ట్లో ఉన్నప్పుడు చదువుతున్నాను, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదువుతున్నాను. మా పక్కన కొలీగ్స్ ఉంటారు. కొలీగ్స్ అనే కంటే కూడా పేరెంట్స్ అని చెప్పొచ్చు. లైక్ పేరెంట్స్ అనమాట. చాలా బాగా ట్రీట్ చేస్తారు. అంకుల్ గారు, మేడం గారు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, ఏమో నువ్వెందుకు వీడియో చెప్పకూడదు, చూడు టీవీలో ఎంతోమంది సబ్జెక్ట్ చెప్తున్నారు, నీకు సబ్జెక్టు నలిగినట్టుగా ఉంటుంది కదా, చెప్తూ ఉంటే బాగా వస్తుంది. నేను ట్యూషన్స్ అవి చెప్పేదాన్ని, నాకు అందుకే జాబ్ వచ్చింది. ఆవిడ గవర్నమెంట్ టీచర్ అనమాట. వచ్చింది అని చెప్పారు. నాకు కొంచెం బాగా అనిపించింది వినగానే. కానీ వెళ్ళి వీడియో కూడా చూపించారు, చూడు సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారో అందరూ అని చెప్పి. కానీ వినగానే మళ్ళీ నేను రెడీ అవ్వాలి, చెప్పాలి, అది ప్రిపేర్ చేయాలి, మళ్ళీ బోర్డులు కొనుక్కోవాలి, కెమెరా ఉండాలి, తర్వాత దీంట్లో నెట్ ఉండాలి, ఇవన్నీ ఆలోచించి ఎందుకులే అని నేను ఊరుకున్న, లైట్ తీసుకున్నాను. కానీ 4 రోజుల్లో కొంచెం ఆలోచించుకున్నాను. మైండ్లో అలాగా తిరుగుతుంది, ఈ వీడియో చేస్తే బాగున్ను అని చెప్పి. అప్పుడు ఏం చేశానంటే, థాట్ అయితే ఆవిడ వల్లే వచ్చింది. తర్వాత చదువుతుంటే వీడియో చెయ్యాలని మనసులో అనిపిస్తుంటే 6th క్లాస్ అనమాట. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పి చేశాను. ఇలా వీడియో చేసిన తర్వాత మా అబ్బాయి ఉన్నాడు ఆ రోజు ఇంటి దగ్గర. వాడితో అన్నాను, ఒరే ఈ వీడియో చేశాను నేను, కానీ నేను ఎలా షేర్ చేయాలి యూట్యూబ్లో నాకు అర్థం కావట్లేదు అన్నాను. వాడన్నాడు, ఏముందమ్మా షేర్ కొట్టు, షేర్ బటన్ కొడితే నువ్వు వాట్సాప్ కనిపిస్తుంది కదా, అలాగే యూట్యూబ్ కనిపిస్తుంది కదా, సో యూట్యూబ్లో కొట్టు వెళ్ళిపోద్ది అన్నాడు. అది చాలా ఈజీగా చెప్పాడు. చూద్దామని చెప్పి షేర్ కొట్టి యూట్యూబ్ కొట్టాను. వెళ్ళిపోయింది. వెంటనే వీడియో వెళ్ళిపోయి అప్లోడ్ కనిపిస్తుంది. అప్లోడ్ వీడియో అని చెప్పి 1%, 2%, 3% అని చూపిస్తుంది. వీడియో అప్లోడ్ అయిపోతుంది అనుకున్నా. తక్కువ టైమే చేశాను నేను, 4 minutes ఎంతో చేశాను అంతే. ఫాస్ట్గానే అయిపోతుంది, మొబైల్ నెట్తోనే అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది, 100% అయిపోయింది. అది టచ్ చేసి చూసేసరికి యూట్యూబ్లో కింద థంబ్నెయిల్ 0 likes ఇవన్నీ కనిపిస్తున్నాయి. అదే థంబ్నెయిల్ కాదు, లైక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, అన్లైక్స్ అవన్నీ. ఇదేంటబ్బా, ఇది నేను వెంటనే వెళ్ళిపోయింది, ఎంత ఈజీయా వీడియో పెట్టడం అనుకున్న తర్వాత ఆ వీడియోని నాకు తెలుసున్న వాళ్ళకి ఒక 10 మందికి పంపించాను, ఇదిగో నేను వీడియో చేశాను అని. వాళ్ళు చూశారు, లైక్ చేశారు. చేశాక మా అక్క వాళ్ళ అమ్మాయి ఉంది, తను చేసి, అక్క ఇదేంటి నీ నేమ్ రావట్లేదు, వీడియో కింద డేట్ ఉందన్నమాట, డేట్ ఉంది, ఆ డేట్తో వస్తుంది ఏంటి, నువ్వు పెట్టిన సబ్జెక్ట్ది నేమ్ రావాలి కదా అంది. నాకు ఒక ఐడియా వచ్చింది, అవును కదా నేమ్ కదా రావాలి, ఇలా వస్తుంది ఏంటి అనుకున్నా. యూట్యూబ్లోనే చూశాను. నేను ప్రతిదీ కూడా యూట్యూబ్ని చూసే నేర్చుకున్నాను. మీకు అది చెప్పడానికి కూడా చేస్తాను. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మనకి యూట్యూబే నేర్పిస్తుంది. ఓకే, జీవితమే నేర్పిస్తుంది అన్నట్టుగా యూట్యూబ్లోనే అన్నీ ఉన్నాయి. లేని వీడియో లేదు అసలు. కొట్టండి, మీరు ఇంగ్లీష్లో కొట్టండి, తెలుగులో చెప్పండి, స్పీకర్లో, ప్రతిదీ మీకు యూట్యూబే నేర్పిస్తుంది. దాంట్లో క్లియర్గా ఉన్నాయి, టెక్నాలజీ అంతా ఉంది. నేను టెక్నికల్గా చాలా పూర్ చెప్పాలంటే, జస్ట్ మొబైల్ వాడడం వచ్చు, కానీ దాంట్లో మొబైల్లో కూడా అన్ని ఆప్షన్స్ నాకు తెలియవు. పిల్లలకు తెలిసిన అన్ని ఆప్షన్స్ కూడా నాకు తెలియవు. కానీ ఎలా సక్సెస్ అయ్యానది చెప్తాను. యూట్యూబే నాకు హెల్ప్ చేసింది. అప్పుడు నేమ్ ఎలా పెట్టాలి, హౌ టు క్రియేట్ ద టైటిల్ వీడియో అని కొట్టాను, వచ్చింది. టైటిల్ పెట్టాను. తర్వాత ఎడిట్ వచ్చింది. ఎడిట్ చేయాలా అని చూశాను. ఎడిట్లో చాలా ఉన్నాయి, డిస్క్రిప్షన్ ఉంది, ట్యాగ్స్ ఉన్నాయి, తర్వాత కేటగిరీ ఉంది, అన్నీ ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టుకోవాలా అని చెప్పి ఎడిట్ ఎలా చేయాలన్నది చూశాను. వీడియో చూసి ఎడిట్ చేశాను. డిస్క్రిప్షన్లో ఏదో రాశాను, చిన్నది అది రాయడం కూడా నాకు సరిగ్గా రాలేదు. చిన్నది రాశాను. రాసిన తర్వాత
కామెంట్స్ ఆన్ చేశాను. కేటగిరీ అంటే ఎడ్యుకేషన్, నాకు స్టడీది కాబట్టి ఎడ్యుకేషన్ అని పెట్టి ఎడిట్ చేస్తాను, సబ్మిట్ చేస్తాను. ఎడిట్ అయిపోయి అప్పుడు డేట్ దగ్గర నేమ్ వచ్చింది. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎలా అయిందో చెప్తాను. నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు నేమ్ రాగానే. తర్వాత ఛానల్ నేమ్ అడుగుతుంది. ఛానల్ నేమ్ దగ్గర ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు అని ఉంది. సో అది కూడా ఛానల్ నేమ్ ఎలా పెట్టుకోవాలో యూట్యూబ్లోనే చూసి సైన్స్ ఫర్ డిఎస్సి అని పెట్టాను. యాక్చువల్గా నాది బయాలజీ అనమాట. సో సైన్స్ ఫర్ డిఎస్సి అని పేరు పెట్టాను. ఆ పేరు కనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత జీకే కూడా చెప్పాలనిపించింది. ఒక 10 వీడియోస్ చేసిన తర్వాత సైన్స్ ఒక్కటే కాదు, జీకే కూడా నేను షైన్ ఇండియా చదువుతున్నాను కదా, అది కూడా చెప్దామనిపించింది. సో సైన్స్ ఫర్ డిఎస్సి అంటే సైన్సే అనుకుంటారు అందరూ, ఛానల్ నేమ్ ద్వారా కూడా అందరూ క్లిక్ చేస్తారు కదా అని డిఎస్సి జర్నీ అని పెట్టాను. ఇప్పుడు ఏదైతే ఉందో ఛానల్ నేమ్ డిఎస్సి జర్నీ అని క్లిక్ చేశాను. అదే క్లిక్ అయింది. ఇంకా అప్పుడు జీకే కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. కొన్ని షార్ట్లు, కొన్ని వీడియోస్ పెట్టి జస్ట్ ఎలా అయితే షేర్ చేశానో స్టార్టింగ్ అలాగే షేర్ చేసి ఎడిట్ చేసేదాన్ని అంతే. అప్పుడు స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అన్నీ చూసుకోవడానికి. కానీ నాకు జస్ట్ వచ్చింది అప్డేట్, అప్లోడ్ ఏదైతే అదైందని డౌన్లోడ్ చేశాను. నాకు నేనే డౌన్లోడ్ అయిపోయి దాంట్లో కనిపిస్తుంది మన ఛానల్దంతా హిస్టరీ దాంట్లో కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. యూట్యూబ్ యాపే పంపించింది నాకు, అప్డేట్ పంపించింది, అప్లోడ్ చేశాను, బాగుంది ఇదేదో అని చెప్పి ప్రతిదీ దాంట్లో చూసుకోవడం స్టార్ట్ చేశాను. అనలిటిక్స్ కింద బాటంలో అన్నీ ఉన్నాయి. డాష్ బోర్డ్ ఉంది, అంటే నీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నీ. డాష్ బోర్డ్ పక్కన కంటెంట్ ఉంది, నువ్వు ఎన్ని వీడియోలు పెట్టావో అవన్నీ కనిపిస్తున్నాయి. సో అనలిటిక్స్ ఉంది, ఎంతమంది చూసారు అవన్నీ కూడా అనలిటిక్స్, ఎన్ని అవర్స్ వచ్చాయి అవన్నీ. తర్వాత ఎర్నలో కనిపిస్తుంది ఎన్ని అవర్స్, ఎంతమంది సబ్స్క్రైబర్స్, బార్ ఉంటుంది వరుసగా ఇలా బార్ కోడ్ ఇచ్చాడు, దాంట్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని ఇలా జరుగుతుంది అనమాట. అలా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఆ బార్. అలాగే ఇంకో బార్ ఉంది 3000 వాచ్ అవర్ అని ఉంది. అమ్మో ఇంత వాచ్ అవర్ ఎప్పటికి వస్తుంది నాకు? 1 ఇయర్ కూడా రాదు. 1 ఇయర్ టైం అంటున్నారు కదా, 1 ఇయర్లో కూడా నాకు రాదు. ఎవరైనా వీడియోని 3 నిమిషాలు 4 నిమిషాలు చూడడమే కష్టం కదా, 4000 గంటలు లేదా 3000 గంటలు వచ్చినా ఆప్షన్ ఇచ్చాడు అనమాట. మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది, కాకపోతే 4000 గంటలు కంప్లీట్ అయితేనే డాలర్స్ వస్తాయి అనేసి. ఎన్ని 4000 గంటలు అంటే ఎప్పటికిరా బాబు అనుకున్నాను. తర్వాత సడన్గా ఒక వీడియో వైరల్ అయింది. అదేంటో చెప్తాను. అది కూడా యూట్యూబే హెల్ప్ చేసింది, నేనేమీ చేయలేదు. నార్మల్గానే వీడియోస్ చేశాను. అప్పటి వరకు మొహం చూపించకుండా అప్పుడు మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళి మే నెలలో ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను వీడియోస్ నేను. మే మధ్యలో 15th or 16th అనమాట. అప్పుడు ఏం చేశానంటే అక్కడ మా అబ్బాయిని వీడియో తీయమన్నాను అనమాట. వీడియో తీయమ్మా, జస్ట్ నేను డిఎస్సి కోసం చెప్తాను, ఎలా ప్రిపేర్ అవుతున్నానో చెప్తాను అంటే చేశాడు. జస్ట్ రెడీ అయ్యాను, నించున్నాను. డిఎస్సి నేను 2008 నుంచి ప్రిపేర్ అవుతున్నాను, రావట్లేదు, ఎప్పుడు వస్తో కూడా తెలియదు అన్నట్టుగా చెప్పాను. డిఎస్సి మాత్రమే నా గోల్ అని చెప్పి తమ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేర్చుకుని డిఎస్సి మాత్రమే నా గోల్ అని చిన్న తమ్నెయిల్. అంటే అప్పుడు నాకు కైన్ మాస్టర్ యాప్ ఉందన్నమాట. కైన్ మాస్టర్ యాప్లో తమ్నెయిల్ పెట్టాను. కైన్ మాస్టర్ కంటే కూడా నాకు పిక్సెల్ ల్యాబ్ తర్వాత తెలిసింది, నాకు ఒకరి ద్వారా తెలుసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ బాగా హెల్ప్ చేసింది నాకు. కైన్ మాస్టర్లో ఇలా పెట్టాను జస్ట్, అది చాలా వైరల్ అయ్యింది. ఎంత వైరల్ అయిందంటే అప్పటిదాకా 200 గట్టి కొడితే 200 కూడా సబ్స్క్రైబర్స్ లేనిది 2000కి వెళ్ళిపోయింది అనమాట. ఎలా వెళ్ళిందో నాకు ఆశ్చర్యం, ఎప్పటికీ కూడా ఆశ్చర్యం అనమాట. ఆ వీడియో అంటే ఎంత ఇష్టం అంటే నాకు, ఈ సక్సెస్ కారణం ఆ వీడియో ప్లస్ మీరందరూ. ఎలా అంటే అసలు 200 లేరు, అప్పటికి 150 160 ఉన్నారు. ఆ వీడియో చేశాను అంతే 4 daysలో ఫాస్ట్గా 300 400 500 అలా 1K అయిపోయింది. అబ్బా 1K అయిపోయిందని అది నా తెలుసున్న వాళ్ళకి కూడా షేర్ చేసుకున్నాను. నాకు 1K అయింది సబ్స్క్రైబర్స్, నా టీచర్స్కి అలాగే తెలుసున్న ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేసుకుంటే కంగ్రాట్స్ అని పెట్టారు. నా హస్బెండ్కి అందరికీ షేర్ చేసుకున్నాను. అక్కడ ఉన్నాను అనమాట, మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. నా హస్బెండ్తో కూడా హ్యాపీగా చెప్పుకున్నాను. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, 10K వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి అని పెట్టుకున్నాను. 10K కాదు కదా, 32Kకి వెళ్ళిపోయింది ఆ వీడియో. ఒక వారం రోజుల్లోనే 32Kకి వెళ్ళిపోయి వాచ్ టైం దానివల్ల ఒక్క వీడియో వల్లే 800 hours వాచ్ టైము, అంటే దగ్గర 1K వాచ్ టైము, 2K సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క వీడియో వల్లే వచ్చింది. అంటే ఏదో ఒక వీడియోని వైరల్ చేస్తే యూట్యూబ్ అనడానికి ఎగ్జాంపుల్ అనమాట. నా ఎక్స్పీరియన్స్నే మీకు చెప్తాను, వినండి. ఓకే, సక్సెస్ అయ్యాను అనమాట. అంటే 1K సబ్స్క్రైబర్స్ దాటిపోయారు, ఇంకా వాచ్ టైం కూడా 1K అయిపోయింది. నాకు ఒక నమ్మకం వచ్చింది, ఇలా అయితే అవుతాము, వీడియో నాకు యూట్యూబ్ కూడా హెల్ప్ చేస్తుందని అర్థమయ్యి నా తరహాలో నేను బుక్ చూపిస్తూ వీడియోస్ చేసుకున్న తర్వాత మధ్యలో మొహం చూపిస్తూ ఒక 2-3 వీడియోలు చేశాను. అయిపోయిన తర్వాత అలాగే 3000 అయిపోయింది. దగ్గర 3000 అయిపోయేసరికి నాకు ఇంకా
చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చింది ఒక మెయిల్ వచ్చింది, ప్రతిదీ మెయిల్లో చూపిస్తుంది మనకి. మెయిల్ వచ్చిందనమాట. యూట్యూబ్ కంగ్రాట్స్, యూ హ్యావ్ యూట్యూబ్ పార్ట్నర్, యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్, సో ఎనేబుల్ చేసుకోండి, మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోండి అని మెసేజ్ వచ్చిందన్నమాట. మెయిల్ చూడగానే హ్యాపీ నాకు. అంతకుముందు ఏవేవో ప్రైవేట్ మెసేజ్లు వచ్చాయి, అవి కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. యాడ్సెన్స్ అని చెప్పి డబ్బులు కట్టమని 15,000 కట్టండి, ప్రమోట్ చేస్తాము మీ వీడియోస్ అని వచ్చాయి. అవి ఏమి నమ్మకూడదు, అనవసరం. నిజాయితీగా చేద్దాము, వస్తే వస్తుంది, సక్సెస్ లేదు నా చదువైనా మిగిలిపోద్ది అనేసి నేను ఏమీ అవి టచ్ చేయలేదు. అసలు టచ్ చేయకుండా అలా ఊరుకున్నాను. ఈ మానిటైజేషన్ చేసుకోమని వచ్చింది కదా, 3,000 ఎప్పుడైతే అయిందో అప్పుడు నేను 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. 3,000 అవగానే 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ నేను కంప్లీట్, ఫస్ట్ 2 స్టెప్స్కి వెంటనే మెసేజ్ వచ్చేస్తాయి, సక్సెస్ అని చెప్పి మెయిల్ వచ్చేస్తుంది ప్రతిదీ. థర్డ్ స్టెప్ మాత్రం ఒక రోజు టైం పడుతుంది అనమాట. థర్డ్ స్టెప్ కూడా నేను ఎలా చేశాను అంటే, మాధురి టెక్ వరల్డ్ అని ఒక యూట్యూబర్ ఉన్నారు, చాలా బాగా చెప్తుంది ఆవిడ, క్లియర్గా చెప్తుంది, బొద్దుగా ఉంటారు. ఆవిడ చూశాను అనమాట, మాధురి గారిది చూసి. ఆవిడ చూస్తూనే ప్రతి స్టెప్ చూడడం, అక్కడ ఆపుకోవడం, మళ్ళీ ఇచ్చేయడం, ప్రతి స్టెప్ ఆపడం, ఇక్కడ క్లిక్ చేయడం. జస్ట్ అలాగే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేశాను. మా అబ్బాయి నేను కలిపి కంప్లీట్ చేశాము. మానిటైజేషన్ అయిపోయింది. 3 స్టెప్స్ అయిపోయి, థర్డ్ స్టెప్కి 1 డే టైం పట్టింది మెసేజ్ రావడానికి. అయిపోయింది. 3 స్టెప్స్ అవగానే కంగ్రాట్స్, యూ హ్యావ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్, యాడ్సెన్స్ ఆన్ చేసుకోండి అని వచ్చింది. సో టర్న్ ఆన్, ఆవిడ వీడియోసే చూసి యాడ్స్ ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలో క్రోమ్లోకి వెళ్ళాను అనమాట. యూట్యూబ్ క్రోమ్ అని ఉంటుంది, మామూలుగా క్రోమ్ ఉంటుంది. క్రోమ్లోకి వెళ్తే మనకి అక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోద్ది. క్రోమ్లోకి ఆన్ చేయగానే యాడ్సెన్స్ అని కొట్టండి వస్తుంది. అప్పుడు అందులోనే నేను చూసుకున్నాను, అన్ని చూసుకున్న తర్వాత యాడ్సెన్స్ టర్న్ ఆన్ ఎలా చేయాలో ఆవిడ వీడియోస్ చూస్తూనే, మాధురి గారి చూస్తూ టర్న్ ఆన్ చేసుకున్నాను. టర్న్ ఆన్ అయిపోయి యాడ్స్ వచ్చేసాయి. ఇంకా నాకు September 7 అనమాట మానిటైజేషన్ చేసుకోమని, వినాయక చవితి ఆ రోజు కరెక్ట్గా గుర్తు నాకు. September 7 వచ్చింది. కరెక్ట్గా 2 రోజులు పట్టింది నాకు ఆన్ చేసుకునేసరికి. September 9 నుంచి నాకు యాడ్స్ వచ్చేసాయి. యాడ్స్ వచ్చేస్తే ఇంక హ్యాపీ, యాడ్స్ వచ్చేసాయి, మనీ వచ్చేస్తా అనుకున్నాను. కానీ మధ్యలో ఎంత ప్రాసెస్ ఉంది, ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయనేది నాకు మాత్రమే తెలుసు, అంటే అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తాయి. సో యాడ్స్ వస్తున్నాయి, అందరూ అనుకుంటారు యాడ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇవి చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు. అయిపోయింది, యాడ్స్ వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే ఏమైందంటే, ఇంకా వాచ్ టైం కూడా 4,000 అయిపోయింది. యాడ్స్ వచ్చే టైంకి ఒక 10 డేస్లో 3,000 అలా 4,000 వాచ్ అవర్ అయిపోయింది. 4,000 బార్ కూడా అయిపోయింది నాకు. ఈసారి నుంచి మనీ వస్తుంది, డాలర్స్ వస్తాయి అనుకున్నాను. అప్పుడేం జరిగిందో తెలుసా, మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఎనేబుల్ చేసుకోండి అనేసి మాధురి గారే చెప్పారు. అందులో చెప్తే సరే అని చెప్పి క్రోమ్లోనే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. యాడ్సెన్స్ అని కొడితే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది. అది టచ్ చేసుకునేసరికి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే పాన్ కార్డ్ దగ్గర పెట్టుకుని, పాన్లో ఎలా ఉందో పేరు అలా ఇవ్వాలి, తర్వాత మన అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. అంటే పిన్ అనేది తర్వాత పంపిస్తాడు కాబట్టి మన అడ్రస్ కరెక్ట్గా క్లారిటీగా, నువ్వు ఎక్కడున్నావో ఆ అడ్రస్ని క్లారిటీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, నాది పాన్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ ఇచ్చుకోవచ్చు, ఆధార్ నెంబర్ తీసుకోదు. సో పాన్ కార్డులో నెంబర్ని కూడా అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అంటే అవి కూడా స్టెప్స్ నేను యూట్యూబ్లో చూసే చేశాను. ఆ మాధురి గారి చూసే జస్ట్ యూట్యూబ్లో ఎలా స్టెప్ చేయాలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. మళ్ళీ మెయిల్ వచ్చేసింది, సక్సెస్ఫుల్లీ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చేసింది. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత $10 అవ్వాలట. $10 ఈ యాడ్సెన్స్లో అయితే మాత్రమే వెరిఫికేషన్ అవుద్దనమాట. ఏ వెరిఫికేషన్ అంటే ఐడి వెరిఫికేషన్ అవుతుంది. ఐడి వెరిఫికేషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, వాటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ వెరిఫికేషన్కి పెట్టాలన్నమాట. అందులో అదేంటో చెప్తాను. $10 ఎప్పుడయ్యాయి, చాలా రోజులు పట్టేసింది. ఆ సెప్టెంబర్ అన్నాను కదా మానిటైజేషన్, అక్టోబర్ అంతా అయిపోయింది. అక్టోబర్ అయ్యేసరికి ఇక్కడ స్టూడియోలో కనిపిస్తుంది $9 అలా కనిపిస్తుంది. $10 అయ్యేసరికి చూసుకుంటే క్రోమ్లో ఇంకా రాలేదు. క్రోమ్లో యాడ్సెన్స్లో రావడానికి టైం పడుతుంది. మళ్ళీ నీకు స్టూడియో యాప్లో చూపించినప్పటికీ యాడ్సెన్స్లో $10 అయితే మాత్రమే నీకు ఆ ఆప్షన్ వస్తుంది అనమాట, ఐడి వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ వస్తుంది. సో యాడ్సెన్స్లో అవ్వడానికి అక్టోబర్లో అయ్యింది. అక్టోబర్లో నాకు మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చి నువ్వు ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని మెయిల్ వచ్చింది. అక్కడే టచ్ చేస్తే నేను క్రోమ్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ మెయిల్ దగ్గరే నేను టచ్ చేసుకునేదాన్ని, అదే క్రోమ్లోకి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్కి పాన్ కార్డు ఉంది, నా దగ్గర ఉన్నది పెట్టాను. ఎందుకు పనిచేయాల, ఏమైందో తెలుసా, అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. అది రిజెక్ట్ అయిపోయింది. 2 టైమ్స్ పెట్టాను, 2 టైమ్స్ రిజెక్ట్ అయిపోయింది.
వాటర్ ఐడి కూడా పెట్టుకోవచ్చు అని ఉంది. భయం వేస్తుంది. 3 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది మానిటైజేషన్ అని యూట్యూబర్స్ చాలామంది చెప్పారు. కొన్ని భయపడతారు కూడా యూట్యూబర్స్. అందుకని అందరినీ నమ్మొద్దు. ఒకళ్ళిద్దరు బాగా చెప్తారు, వాళ్ళవే నమ్మండి. నేనైతే మాధురి టెక్ వాళ్ళు ఆవిడ జెన్యూన్గా చెప్తారు. అయితే ఆవిడ ఏం చెప్పారంటే 3 టైమ్స్ కాదు, మీరు చేసుకోవచ్చు, పర్వాలేదు, మళ్ళీ ఆప్షన్ వస్తుంది అన్నట్టుగా ఉంది. అయితే సరే ఏదైతే అదేమైందని వాటర్ ఐడి పెట్టాను. 2 టైమ్స్ రిజెక్ట్ అయిందని పక్కన పెట్టేసి వాటర్ ఐడి పెడితే అది కూడా రిజెక్ట్ వచ్చేసింది. నాకేం అర్థం కాలే, ఏంటి ఇక్కడ వరకు సక్సెస్ వచ్చి ఇక్కడ ఆగిపోతున్నాను అనిపించింది. అనిపించిన తర్వాత చూశాను ఏంటి హౌ టు ప్రాబ్లమ్స్ పాన్ కార్డ్ అని చెప్పి నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే, వచ్చిరాని ఇంగ్లీష్లోనే నేను కొడితే యూట్యూబ్లో పొలోమని వీడియోస్ కనిపించాయి. పెడితే కంపల్సరీ పాన్ కార్డ్ మీద ఉండవలసిన రూల్స్ అని చెప్పి ఉంది. అది టచ్ చేస్తే సైన్ ఉండాలి. నా పాన్ కార్డ్ మీద సైన్ లేదు. ఫాదర్ నేమ్ ఉండాలి, ఫాదర్ నేమ్ లేదు. తర్వాత ఆ నెంబర్లో కూడా రూల్స్ ఉన్నాయి. 5th లెటర్ ఇది ఉండాలి, ఇనిషియల్ ఉండాలి, అవన్నీ. ఆ రూల్ కూడా లేదు. నాకు భయం వేసింది. నాకైతే పాన్ కార్డ్ పనిచేయదేమో. పాన్ కార్డ్ పోనీ మధ్యలో మిస్టేక్స్ ఉంటే సర్దుకోవచ్చు, కానీ నెంబర్లో మిస్టేక్ ఉంటే అది చేయలేము. అయితే ఇవన్నీ చూసి ఇదేంట్రా బాబు ఇన్ని ఉన్నాయని నాకు ఎవరైతే అప్లై చేశారో పాన్ కార్డు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సార్ ఏంటిది, ఇది పనిచేయట్లేదు పాన్ కార్డు, ఎలాగ నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ వరకు వచ్చింది, దీనివల్ల ఆగిపోయేలా నేను ఉన్నాను అని చెప్తే ఆయన కంగారు పడొద్దండి, మళ్ళీ మనం పెడదాము, మళ్ళీ సబ్మిట్ చేద్దాము, ఇవన్నీ కూడా పర్లేదు, మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అమ్మయ్య అనుకొని డీటెయిల్స్ ఇచ్చాను. ఆధార్ కార్డు ఇమ్మన్నారు, ఆధార్, నా డీటెయిల్స్, ఫాదర్ నేము, తర్వాత 10th సర్టిఫికేట్ ఇమ్మన్నారు, 10th సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టాను, జిరాక్స్, తర్వాత సైన్ పెట్టి పంపించాను. అవి యాడ్ చేశారనమాట. సైను, నా ఫాదర్ నేము, మళ్ళీ నేమ్ కూడా చేంజ్ చేసి పెట్టేస్తే మళ్ళీ ట్యాక్స్లో ఒకలా ఇచ్చారు నేము, ఇందులో ఒకలా ఉంది. మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అగైన్ అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ అగైన్ మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇచ్చాను నేను. పర్లేదు, అది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నో ప్రాబ్లం. మళ్ళీ ఇచ్చుకున్న తర్వాత అది సక్సెస్ అయిపోయింది ట్యాక్స్ది. తర్వాత ఆ పాన్ కార్డ్ అనేది మీకు మెయిల్ వచ్చేస్తుంది, పోస్ట్లో వస్తుంది, సక్సెస్ అయింది, మీ సైను అలాగే ఫాదర్ నేమ్ యాడ్ అయిపోద్ది అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాను, వెయిట్ చేశాను. వారం రోజుల్లో ఇక్కడ పోస్ట్లో వచ్చేసింది అనమాట పాన్ కార్డు. చాలా హ్యాపీ అనిపించింది. ఒరిజినల్ కార్డు, అప్పుడున్న కార్డుమే బెస్ట్ కార్డులా వచ్చింది. సైను, ఫాదర్ నేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అంటే నెంబర్ మారలేదు. నెంబర్లో ఏదో చిన్నది లెటర్ అనేది రూల్ చెప్పాడు, కానీ అది పట్టించుకోలేదు నేను. సరే చూద్దాం, అప్లై చేసి చూద్దాం. ఆయన అన్నారు అది పర్లేదండి, నెంబర్ మారదు, ఇంకా మీరు పెట్టండి అవుతుంది అన్నారు. సో అప్లై చేసేస్తే ఇంకా అది అయ్యిందనమాట. అప్లై చేసేటప్పుడు కూడా నేను సబ్మిట్ చేస్తుంటే అవ్వకపోతుంటే మా అమ్మాయి అంది ఒరిజినల్ ఉంది కదా, ఆకెన్ స్కాన్ అనమాట. ఆకెన్ స్కాన్ కొట్టాను, కానీ కొడుతుంటే అది ఒరిజినల్ కాదు, జిరాక్స్ కాపీ అని వస్తుంది. ఏంట్రా బాబు అనుకుంటే మా అమ్మాయి ఇక్కడ ఒరిజినల్ ఉంది కదమ్మా అది కొట్టు అని మా పాప కొట్టేసరికి అది సబ్మిట్ అయిందనమాట. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే ఒరిజినల్ వెళ్ళి అది సబ్మిట్ అయిపోయింది. సో ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ యువర్ ఐడి వెరిఫికేషన్ అని చెప్పి మెయిల్ వస్తుంది. ప్రతిదీ మెయిల్ వస్తుంది. అప్లై చేయమని మెయిల్ వస్తుంది, నీది సక్సెస్ అయిందని మెయిల్ వస్తుంది. ఏది మధ్యలో చూసుకోవాలన్నా యూట్యూబ్లోనే ఉంటే యూట్యూబే హెల్ప్ చేస్తుంది. క్రోమ్లోకి వెళ్ళిపోతావు నువ్వు. యూట్యూబ్ స్టూడియో ఉంటే చాలు, ఆ యాప్ ఉంటే చాలు, క్రోమ్లోకి ఆటోమేటిక్గా క్రోమ్ టచ్ చేయగానే యాప్లోకి వెళ్ళిపోతావు అనమాట. ఓకే, ఇలా అయింది. ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత ఇంకా పిన్ ఉందండో, ఇదిగో పిన్ ఉంది. అంటే నువ్వు ఇచ్చిన అడ్రస్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా మానిటైజేషన్లో కానీ నువ్వు అడ్రస్ ఇస్తావు కదా, ఆ అడ్రస్కి నీ అడ్రస్ కరెక్టా కాదా అని పిన్ పంపిస్తాడనమాట. ఇలాంటిది ఒక 6 నెంబర్లు కలిగిన పిన్ అనేది పంపిస్తాడు. ఎలా ఇదైతే రావడానికి టైం పట్టింది నాకు. అక్టోబర్లో ఇది కంప్లీట్ అయిందన్నాను కదా, నవంబర్ అంతా టైం పట్టేసింది నాకు. నవంబర్ ఎండింగ్కి వచ్చింది ఇది. నవంబర్ 20th అలాగా ఇది వచ్చిందనమాట. ఎలా అంటే అదే 6 నెంబర్స్ ఉంటాయి దీంట్లో, ఆ 6 దాంట్లో సబ్మిట్ చేయండి అని మెసేజ్ వచ్చింది. పిన్ పంపించాం మేము, మెసేజ్ పంపించారు. పిన్ మేము పంపించేసాం, మీ అడ్రస్కి చూసుకోండి, వడ్లపూడి, ఇక్కడ వడ్లపూడి అనమాట, వడ్లపూడి పోస్ట్ ఆఫీస్కి వచ్చేసింది. 6 నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ సబ్మిట్ చేయండి అని వాడు ఇచ్చాడు. ఇస్తే వస్తుందని అలా వెయిట్ చేస్తున్నాను. లేట్ అయింది, ఒక 20 days పట్టేసింది. సో నవంబర్ 15th 16th అలా వచ్చేసరికి 6 నెంబర్స్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇది చూసుకుని. అప్పుడు వెంటనే ఆ 6 నెంబర్స్ దాంట్లో పెట్టగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఆ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ ఒకటే అడగాలని అప్పుడు అర్థమైంది నాకు. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకుండా మనీ రాదు కదా. ఇక్కడతో ఇన్ని కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇన్ని కంప్లీట్ అయ్యాక అప్పుడు ఏం జరిగింది, బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మని
కనిపించింది, ఆప్షన్ కనిపించింది అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ కూడా చాలా డాలర్స్ అయితే కానీ అది నాకు చూపించలేదు. సో బ్యాంక్ డీటెయిల్స్ అడగగానే ఏం చేశాను, నాకు షిఫ్ట్ కోడ్ కావాలన్నారు. మళ్ళీ ఇక్కడో ట్రబుల్, షిఫ్ట్ కోడ్ కావాలన్నారు. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ప్రతి బ్యాంక్కి ఉంటుంది, కానీ షిఫ్ట్ కోడ్ కావాలి అన్నారు. అలాగే కొంతమంది యూట్యూబర్స్ ఏం చెప్పారంటే మధు రాక్ అని ఉంటుంది అతను, తర్వాత ఇంకొకరు ఎవరు సాయి తేజ్ ఎవరో ఉంటారు కదా, సాయి తేజ్ అతను కూడా చెప్పారు యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి చాలా బాగుంటాయి, మిగతా బ్యాంక్స్ నుంచి అంతగా రిసీవ్ చేసుకోలేము మనము అని చెప్పారు. కానీ అదేమీ కాదు. నాకేం జరిగిందంటే వెళ్ళాను, నేను ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళి నేను అకౌంట్ తీసుకోవాలండి, ఇలాగ నాకు యూట్యూబర్ని నేను, అక్కడి నుంచి డాలర్స్ వస్తాయి అని చెప్పాను. విషయం చెప్పకపోతే మనకి కరెక్ట్గా డీటెయిల్స్ చెప్పాలి మనం. చెప్తే వాళ్ళేమన్నారు తెలుసా, ఐసిఐసిఐ అయితే మినిమం మీరు ఒక అకౌంట్ తీసుకోండి, దాంట్లో 50,000 మెయింటైన్ చేయాలి, అప్పుడు మాత్రమే మీరు అకౌంట్ తీసుకోగలరు అని చెప్పారు. 50,000 నాకు వచ్చేదే మొత్తం అంతా కలిపి యూట్యూబ్ నుంచి నేను జీవితంలో సంపాదిస్తానో లేదో తెలియదు ఆ అమౌంట్. ఇప్పటికొచ్చి నేను రూపాయి తీసుకోలేదు. అంత అమౌంట్ ఎలా మెయింటైన్ చేయను నేను? ఇప్పుడు అమౌంట్ పెట్టాలి కదా, అందులో పెట్టి మెయింటైన్ చేయాలట. అమ్మో అనేసి నేను ఇంకా ఆప్షన్ ఎంచుకోలేదు. ఆ యాక్సిస్ బ్యాంక్ ఉంది దగ్గరలో, అక్కడికి వెళ్ళాను. హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సికి వెళ్ళాను. అది కొంచెం బెటర్. వాళ్ళు అన్నారు 10,000 మెయింటైన్ చేయాలి మేడం, అప్పుడే మీకు పడుతుంది అని చెప్పారు. 10,000 కూడా కష్టం అనిపించింది నాకు. నా హస్బెండ్ని అడిగితే ఎందుకు మామూలు నీ అకౌంట్ ఉంది కదా ఇండియన్ బ్యాంక్ ఇచ్చి చూడు అన్నారు. సో ఫస్ట్ అది ట్రై చేద్దాం అనేసి నా హస్బెండ్ కూడా కొంచెం నాకు పాజిటివ్గానే అన్నీ చెప్పారు. చెప్తే సరే అని చెప్పి ఇంక ఇండియన్ బ్యాంక్కి వెళ్ళాను. ఇండియన్ బ్యాంక్కి వెళ్ళి షిఫ్ట్ కోడ్ తీసుకున్నాను. వాళ్ళు చాలా పొలైట్గా సమాధానం చెప్పారు. నిజంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో లేని ఆదరణ నాకు ఇండియన్ బ్యాంక్లో కనిపించింది. వాళ్ళు అన్ని వివరాలు ఇచ్చారు. ఐఎఫ్ఎస్సి కోడ్ అనగానే ఇదిగో మేడం, అలాగే షిఫ్ట్ కోడ్ చెప్పండి అంటే వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కొని మరీ చెప్పారు. చెప్పిన తర్వాత షిఫ్ట్ కోడ్ అన్నీ పెట్టేసాక ఏమైంది, షిఫ్ట్ కోడ్ అన్నీ తెచ్చేసుకున్నాను, రాసేసుకుని తెచ్చేసుకుని ఇంటికి తెచ్చుకొని ఇండియన్ బ్యాంక్లో చూస్తూ ఐఎఫ్ఎస్సి కోడ్ షిఫ్ట్ కోడ్ అన్నీ సబ్మిట్ చేశాను. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. అమ్మయ్య నాకు ఇంక డబ్బులే రావాలి అనుకున్నాను. ఆ తర్వాత ఏమైందో తెలుసా, ఇంకోటి ఏదో అడిగాడబ్బా. ఇది మొత్తం ఇదంతా అయిపోయింది. షిఫ్ట్ కోడ్ కూడా అయిపోయిన తర్వాత సరే అయితే మొత్తానికి తిప్పలు పడి $100 కంప్లీట్ అయ్యాయి. దేనివల్ల అంటే టెట్ వల్ల కంప్లీట్ అయ్యాయి నాకు. టెట్ అక్టోబర్లో జరిగింది కదా, నేను కూడా రాశాను. అప్పుడు ప్రతి పేపర్ని ఈరోజు ఈ పేపర్ వచ్చింది, ఈ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను. ఓన్లీ దానివల్ల నాకు $70 వచ్చాయి. టెట్ ఎగ్జామ్స్ టైంలో $70 వచ్చాయి. దానివల్ల మొత్తానికి $100 కంప్లీట్ అయింది. కానీ డాలర్స్ వేయడం మామూలు పని కాదు. 4,000 వ్యూస్, 4K వ్యూస్ వస్తే మాత్రమే ఒక వీడియోకి $1 వేస్తాడు, లేదంటే పైసలు వేసినట్టే వేస్తాడు అన్నమాట. 0.25, 0.4040 అంటే $1లో సగం కూడా కాదు. 0.50 అంటే $1లో సగం. అలాగే 4K వ్యూస్ దాటితే మాత్రమే $1 వేస్తాడు. అది మాత్రం చూసుకోండి మీరు. అది డాలర్స్ అలా వేసిన తర్వాత టెట్ వల్ల నాకు కంప్లీట్ అయ్యి $100 మొత్తానికి కంప్లీట్ అయింది. మొత్తానికి ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను కదా, అమ్మయ్య నాకు పడిపోతాయి అనుకున్నాను. యాడ్సెన్స్లో రావాలట. అక్టోబర్ అంతా అయిపోయింది, నవంబర్ అంతా అయిపోతుంది. యాడ్సెన్స్ ఇది అకౌంట్ నెంబర్ ఇచ్చేసరికి నవంబర్ అంతా అయిపోయింది, డిసెంబర్ ఎంటర్ అయిపోయింది. ఇంకా డిసెంబర్ ఎంటర్ అయిపోతుంది. ఏటబ్బా డిసెంబర్ 1కి నాకు అకౌంట్లో వచ్చేస్తే డబ్బులు అనుకుంటున్నాను, పడలేదు. పాన్ కార్డు అకౌంట్ నెంబర్తో లింక్ అయిందో లేదో చూసుకోమంటున్నాడు. అది కూడా యూట్యూబ్లోనే చూసుకున్నాను. ఏంటి ప్రాబ్లమ్స్, అకౌంట్ క్రెడిట్ అవ్వడానికి అని చూసుకుంటే పాన్ కార్డు అకౌంట్తో లింక్ అయిందో లేదో కూడా చూసుకోండి, బ్యాంక్కి వెళ్ళి అడగండి అన్నారు. మళ్ళీ బ్యాంక్కి పోయాను. మళ్ళీ లాస్ట్ ప్రాబ్లం అనమాట. వెళ్ళి పాన్ కార్డు లింక్ అయిందో లేదో చూడండి అంటే చూస్తాము, మీరు నెట్కి వెళ్ళి కనుక్కోండి, మా దగ్గర కాదన్నారు. మళ్ళీ నెట్కి వెళ్ళి నెట్ దగ్గర ఆగి అక్కడ కనుక్కుంటే లింక్ అయ్యే ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత నెంబర్ యాడ్ అవ్వట్లేదు, ఇక్కడ యాడ్ అవ్వట్లేదు, మరి అక్కడ యాడ్ అయ్యే ఉంది, చూడండి ఒకసారి చెప్పండి, వాటర్ ఐడిలో ఏం పేరు ఉంది, మీరు ముందు పాన్ కార్డులో ఏ నేమ్ ఉందో అవన్నీ అడిగారు. ముందు ఏది ఉందో అదంతా సెట్ చేసిన తర్వాత పాన్ కార్డు అకౌంట్కి మొత్తానికి లింక్ అయింది. లింక్ చేసుకుని ఇంటికి వచ్చానమాట. అమ్మయ్య అనుకున్నాను, కంప్లీట్ అయింది. $100 యాడ్సెన్స్లో రావాలట. అప్పటికి నాకు $86 ఉన్నాయి. యాడ్సెన్స్లో రాలేదు ఇంకా 100. యాడ్సెన్స్లో 86 ఉన్నాయి. అవి పడిపోతాయి అనుకున్నాను, నేను పడలేదు. యాడ్సెన్స్లో $100 అయితే మాత్రమే నీకు యూట్యూబ్ స్టూడియో యాప్లో ఉన్నా కానీ లాభం లేదు, యాడ్సెన్స్లో వస్తేనే నీకు పడతాయి. డిసెంబర్ 1 వచ్చేసింది. డిసెంబర్ 7న ఎప్పుడో యాడ్సెన్స్లో పడ్డాయి అనమాట. అంటే యాడ్సెన్స్లో డిసెంబర్ 7 నుంచి 12 లోపు, 7వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు
యాడ్సెన్స్లోకి వేస్తాడనమాట. అప్పుడు వరకు ఉన్నది యాడ్సెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పటికి నాకు $100 కంప్లీట్ అయింది. అమ్మయ్య వచ్చేస్తాయి అనుకున్నాను. అదే ఎలా వస్తాయంటే మంత్ ఎండింగ్కి వేస్తాడు. 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు యాడ్సెన్స్లో వేసినోడు అకౌంట్లోకి ఎప్పుడు వేస్తాడంటే December 21 ప్రతి మంత్ నీకు ఏ మంత్ అయితే యాడ్సెన్స్లో పడిందో అది ఆ మంత్ ఎండింగ్ 21 నుంచి 26 లోపు వేస్తాడనమాట. అప్పుడు డిసెంబర్ ఎండింగ్ దాకా నేను ఎదురు చూసాను. అప్పుడు ఎదురు చూసిన తర్వాత December 22 మొన్న సండే ఏమొచ్చింది మెసేజ్ నాకు, మీ అకౌంట్కి వేసేసాము, $100 వేసేసామని మెసేజ్ వచ్చింది. హ్యాపీ అనిపించింది. కానీ అకౌంట్లోకి ఇంకా రాలేదు. లాస్ట్ ట్రబుల్ ఇంకా ఇలా బల్బు పేలక అన్నట్టుగా అలాగే లాస్ట్ దాకా అయిపోయిందనమాట. ఇంకా పడుతుంది అనుకున్నాను నేను. అప్పుడు నిన్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. అంటే బిజినెస్ డేస్ ఉంటాయి కదా, డాలర్స్ ట్రాన్స్ఫర్ అయ్యి రావాలి కదా, కన్వర్ట్ అయ్యి రావాలి కదా. సో నిన్న నాకు అకౌంట్లో క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇండియన్ బ్యాంక్ సక్సెస్ అయింది నాకు. ఏ బ్యాంక్ అనేది కాదు, మనం కరెక్ట్గా ఇవ్వాలి. షిఫ్ట్ కోడ్, IFSC కోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. పాన్ కార్డ్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లన్నీ యూట్యూబ్లో చూసి కరెక్ట్గా చేయాలి. మన చేత్తోనే చేసుకోవాలి, ఎవరికో అప్పగించడం కాదు. నీ చేత్తోనే నువ్వు అన్నీ చేసుకుంటే స్వార్థం లేకుండా నీ పని కాబట్టి నువ్వు కరెక్ట్గా చేసుకుంటావు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా జాయిన్ బటన్ కూడా పెట్టాను. మెంబర్షిప్ ఎలా ఆన్ చేసుకోవాలి అది పెట్టాను. సూపర్స్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా మెంబర్షిప్లో ఇప్పుడు 8 మంది జాయిన్ అయ్యారు. అది హ్యాపీ అనిపించింది. కోర్స్ ఏదైనా ఒక యూట్యూబర్ నాకు పరిచయం అయ్యారు, తమ్ముడు అనమాట. తనేమన్నాడంటే, అక్క నువ్వు ఏదైనా యాప్లో పెట్టుకో నువ్వు కోర్స్ అంటే, సైకాలజీ కోర్స్ పెట్టుకున్నాను $99కి. అతని యాప్లో నేను జస్ట్ పెట్టాను. టెక్నాలజీ నాకు తెలీదు, అతన్ని అప్లోడ్ చేయమని కంటెంట్ నేను సబ్జెక్ట్ చెప్పి పంపిస్తున్నాను అంతే. అది $99. అది కూడా ఒక 25 మంది వరకు జాయిన్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే వాళ్ళు కూడా అభిమానం చూపిస్తున్నారు, అక్క అంటూ ఛానల్ని ఫాలో అవుతూ బాగుందని చెప్తూ, నాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్తూ అంతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా గ్రాండ్ టెస్ట్ ఉంది. ఆ తమ్ముడు దాంట్లోనే విద్యార్థి యాప్లో గ్రాండ్ టెస్ట్ ఉంది. January 5న ఎవరైనా రాసి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది టచ్ చేయండి. తర్వాత వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను, దాంట్లో జాయిన్ అయితే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. గ్రూప్లో జాయిన్ అయిపోయి యాప్ డౌన్లోడ్ చేసుకుని గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. ఎడ్యుకేషన్లో మీకు ఎప్పటికీ DSC దాకా నేను తోడుంటాను. అలాగే నా సక్సెస్ కారణమైన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, ఇలా ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు నాకు నా మెంబర్షిప్ తీసుకుంటే మీతో నేను కాంటాక్ట్ అవుతాను. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక వీడియో కనిపిస్తుంది, దాంట్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయితే నేను మీ డౌట్స్ క్లియర్ చేసి అడ్వైజ్ అనేది ఇస్తాను. సక్సెస్ అనేది వచ్చింది కాబట్టి యూట్యూబ్లో కానీ అలాగే కంటెంట్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవచ్చు. నేను మీతో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్.